అరసవల్లి శ్రీ సూర్యనారాయణ దేవస్థానంలో ఆదివారం కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం సాంస్కృతిక వైభవంతో సాగింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఈ సంగీత కార్యక్రమం ప్రతిబింబిస్తుందని, ఈ సంగీత విందును ఆస్వాదించటం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో ప్రఖ్యాత కళాకారులు విదిషుయమణి, మండా సుధారాణి బృందంచే గాత్ర కచేరీలో వయోలిన్పై డాక్టర్ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగంపై ఎం శ్రీధర్, ఘటంపై మావుడూరు సూర్యప్రసాదరావు తదితరులు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. వాతాపి గణపతిం, ఎందరో మహానుభావులు వంటి కీర్తనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమాన్ని పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహించాయి. పెంపొందించి దీన్ని కాపాడాలి. అలాగే కొనసాగింపుగా భారత ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు వారి సూచనలతో 6-7 తారీఖులో విజయవాడలో సంగీత నీరాజనం అనేది పెద్ద ఈవెంట్ ఒకటి జరగబోతుంది 6-7 తారీఖుల్లో. దాంట్లో సమాయత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒకేసారి ఒకే టైంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టబడింది. దాంట్లో భాగంగా ఈరోజు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు సీనియర్ నాయకులు నరసన్నపేట శ్రీ బొగ్గు రమణమూర్తి గారు, అలాగే ఆర్టీఓ మేడం గారు, అలాగే ఈ ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అలాగే ప్రధాన ఆఫీసర్ గారు, అలాగే జిల్లా టూరిజం అధికారి వారు, అలాగే సెంట్రల్ టూరిజం మినిస్ట్రీ నుండి చేసినటువంటి రిప్రజెంటేటివ్స్, అలాగే మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం విశేషతని, సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే గొప్ప కళ నాట్య కళ. అటువంటి కళలు రోజు రోజుకి మరి అంతరించే సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌజన్యంతో గౌరవ భారత ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రోత్సాహంతో ఇవాళ మన అరసవల్లిలో ప్రారంభించుకుంటూ ఇదే విధంగా 5 ప్రాంతాల్లో రాష్ట్ర నలుమూలల ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. 6 నుంచి 8వ తారీఖు వరకు మన అమరావతిలో ఈ ప్రదర్శన జరిపే సందర్భంగా ఇది ఇక్కడ ప్రారంభ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులకు, పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ మాట్లాడతారు. ఈ కార్యక్రమాల గురించి మన ఆర్డీఓ గారు